ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండం 35 అధ్యాయం 11 వచనం. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. యాకోబుతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. నేను సర్వశక్తి గల దేవుడను. నువ్వు ఫ్రూట్‌ఫుల్ అవ్వాలి. అంతేకాదు నువ్వు మల్టిప్లై అవ్వాలి అని ఆశీర్వదిస్తున్నాడు. చాలా సార్లు ఫలింపు ఉంటది కానీ అభివృద్ధి ఉండదు. ఫలిస్తాము కానీ ఆ ఫలించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ దాన్ని మల్టిప్లై చేయలేం. కొన్నిసార్లు అసలు ఫలము గూడా ఉండదు. కొన్నిసార్లు ఫలించలేం కదా! యాకోబు ఫలించాడు, అభివృద్ధి పొందాడు. నేటికి కూడా తన ఫలము నిలిచి ఉంది. తను అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. ఇశ్రాయేలు సంతానము అభివృద్ధి పొందుతూనే ఉన్నారు. మనము ఈవినింగ్ షార్ట్ మెసేజెస్‌లో కూడా ఫలింపు గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఎవరైతే బహుగా ఫలిస్తారో వారి వలన దేవుడు మహిమపరచబడతాడు. ఫలిస్తున్నామా? చాలా సార్లు మన జీవితంలో ఫలింపు ఉండదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆత్మీయంగా నువ్వు ఫలించాలి. భౌతికంగా కూడా ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలి. భౌతికంగా కూడా అభివృద్ధి చెందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వెప్పుడైతే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావో, ఎప్పుడైతే ఆత్మీయంగా ఫలిస్తావో, భౌతిక సంబంధమైనవన్నీ గూడా ఆయన చూసుకుంటాడు. అందుకే దేవుడంటాడు, పైనున్న వాటిని వెదకండి. సెట్ యువర్ ఎఫెక్షన్స్ విచ్ ఆర్ అబోవ్. పైనున్న వాటి మీద మీ ఆశ పెట్టుకోండి. మీ ఎఫెక్షన్ పైనున్న వాటి మీద పెట్టుకోండి. మన ఎఫెక్షన్ చాలా సార్లు భూ సంబంధమైన ఎఫెక్షన్‌గా ఉంటది కదా! భూ సంబంధమైనదంతా కూడా క్షయమైనది. క్షయమైన దాని గురించి మనం చాలా సార్లు పరిగెడతా ఉంటాం. క్షయమైనవి ఫలించాలని చాలా సార్లు అనుకుంటాం. ఈ క్షయమైనవి అభివృద్ధి చెందాలని అనుకుంటాం. కానీ ఈ క్షయమైనవి ఫలింపులోకి వచ్చినా రాకపోయినా కూడా మన రోజులు గడిచిపోతాయి. కానీ అక్షయమైనది ఏదైతే ఉందో, పరలోక రాజ్యములో ఏదైతే ఉందో, దేని గురించైతే నీ ఎఫెక్షన్స్ దేవుడు పెట్టుకోమన్నాడో, సెట్ యువర్ ఎఫెక్షన్స్ విచ్ ఆర్ అబోవ్. పైనున్న వాటి మీద నీ మనసు పెట్టుకున్నప్పుడు, అంటే దేవుని పని మీద, దేవుని కార్యాల పట్ల, దేవుని వాక్యం మీద, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆశ పెట్టుకుంటావో, నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు. అంతేకాదు, భూ సంబంధమైన వాటన్నిటిని గూడా దేవుడు చూసుకొని, ఆటోమేటిక్‌గా వాటిని గూడా ఫలింపులోకి తీసుకొస్తాడు. వాటిని గూడా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు నువ్వు ఫలించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు అభివృద్ధి చెందాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. ఆయన చెప్పింది చేసే దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, ఎలాగ జీవిస్తే ఫలిస్తామో, దేవుని కొరకు ఎలా జీవించాలో నేర్చుకొని, ప్రతిరోజు వాగ్దానాలే కాకుండా, దేవుని కొరకు నేనేమి చేయగలనని ఒక ఆశతో ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.